సో మనం ఇప్పుడు ఈ వర్తమానంలోకి ఈ క్షణంలోకి వచ్చేసాం. పాత దాంట్లో నుంచి ఆ భయంలో నుంచి మనకి ఈ మైండ్ కంట్రోల్లో నుంచి మనం బయటకు వచ్చాం. ఆ మైండ్ కంట్రోల్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాము. మనకు అప్పుడు మనం అంటే ఏంటి, మనని మనం దర్శించుకోవటానికి అవకాశం దొరుకుతుంది. దీంట్లో మన ఈగో ఒకటి, యాంగర్ ఒకటి, భయం ఒకటి, ఇవన్నీ కొన్ని కొన్ని లక్షణాలు మన యొక్క మైండ్ని, మన కారణాలని అది తోసేస్తుంటుంది బయటకు. మన మైండ్ కంట్రోల్లోనే ఉంటాం ఈ భయం వలన, వీటి వలన. అట్లాగే ఈ భయం అనేది దేని గురించి వస్తుంది మనకి అంటే, ఫ్యూచర్ గురించి. మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువగా. ఏం జరుగుద్దో ఏంటో అని చెప్పేసి. అప్పుడు మనకి ఈ యాంగ్జైటీ గ్యాప్ అనేది వస్తుంది. దానివల్ల భయం అనేది కొద్దిగా వస్తుందండి. అసలు భయం ఉండకూడదని కాదు, కొద్దిగా ఉండాలి. ఆ కొద్దిగా కూడా మనం మనకి ముందు జాగ్రత్త కలగజేసేంత వరకే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అన్నమాట. ఇది కూడా అయిపోయినట్టు ఉంది. ఎగో సెర్చ్ ఫర్ హోల్నెస్. సో మనం మనలో నుంచి మన సెన్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్, నేను సెన్స్ ఆఫ్ సెల్ఫ్, నేను అనేదాన్ని మనం లోపల నుంచి తరచుగా చూసుకొని దాన్ని బయటకు తీసుకురావాలి. తీసుకొచ్చి మనం ఏవైతే ఉన్నాయో మన ఈ లక్షణాలన్నీ వాటిని మనం వాచ్ చేస్తూ ఉండాలి. మనం ప్రేక్షకులాగా ఉండాలి, కానీ మనం దాంట్లో కలవకూడదు అన్నమాట. ఆ విధంగా మనం చూసుకుంటూ ఎప్పుడూ కూడా మనం ఆ ఎరుకలో మనం ఉండాలి. మన అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్ దాంట్లో నుంచి మనం ఏమనుకుంటాం, దీని పవర్ ఈస్ డిస్గైజ్డ్ ఓవర్ అదర్స్ యాజ్ అ వీక్నెస్. మన దగ్గర ఉన్న మన పవర్ ఓవర్ అదర్స్, మనం అవతల వాళ్ళ మీద పట్టు సాధించాము అనే ఫీలింగ్ ఏదన్నా ఉంటే అది యాక్చువల్గా మన స్ట్రెంగ్త్ కాదు, మన వీక్నెస్. అది మన బలహీనత. మన ఆర్గ్యుమెంట్స్లో కానీ, గేమ్స్లో కానీ, వీటి చోట్ల కూడా మనం ఎంతసేపు ఏం చేస్తాం, వాదనలో మనం గెలవటానికి అవతల వాళ్ళని నొక్కేస్తాం. ఎప్పుడు మనకి మన స్పృహ, మన గురించి మన మైండ్ మన స్పృహలో ఉన్నప్పుడు, అదే మనం ఈ క్షణంలో ఆ మైండ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మన అభిప్రాయం మనం చెప్పేస్తాం. సూటిగా మన అభిప్రాయం చెప్పేసి మెల్లగా, ఫార్మ్గా, గట్టిగా, బాబు ఇది నా అభిప్రాయం, నీ ఇష్టం, అంగీకరించు, లేకపోతే ఇట్ ఇస్ ఫర్ యూ అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాం. అదే కనుక మన ఐడెంటిఫికేషన్, మన గుర్తింపుని మన శరీరంతోనో, మన తెలివితేటలతోనో, మన పుస్తకాలతోనో, మన విజ్ఞానంతోనో కనుక మనం గుర్తించుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్లో గెలవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ రెండు రకరకాలుగా వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఈ మైండ్ అనే పవర్లో నుంచి బయటకు వస్తే అప్పుడు మనకి యొక్క నిజమైన శక్తి ఏంటో తెలుస్తుంది. ఈ పారాగ్రాఫ్ చదవాలనుకుంటున్నాను. ఇది చదవాలి. చదువుతాను. చదవండి ఆంటీ. So anyone who is identified with their mind and therefore disconnected from their true thought, their deeper self-rooted instinct, will have fear as their constant companion. The number of people who have gone beyond mind is as yet extremely small. So you can assume that virtually everyone who lives in a state of fear. Only the identity of it varies. Intensity. It fluctuates. వినపట్ల
వినపడలేదు. ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్ వేరియేషన్ అండి. సుకన్య వినిపిస్తుందా? చిన్నగా వినిపిస్తుంది అండి, కొంచెం పెద్దగా చదవాలి. ఇందాక మీరు బాగానే వినపడింది, మధ్యలో పోయింది. So anyone who is identified with their mind and therefore disconnected from their true power, their deeper self-rooted in being, will have fear as their constant companion. సో ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మైండ్ ద్వారా గుర్తింపబడితే, అంటే మన స్వాభావికంగా మనం ఎవరు ఏంటి అనేది కనుక కాకుండా మనం మన మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మనం కనుక మన గుర్తింపు అనేది మన యొక్క భౌతిక శరీరంతోనూ లేకపోతే మన తెలివితేటలతోనూ ఏ విధంగా అయినా కనుక గుర్తింపబడితే, యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ ట్రూ పవర్. నీ యొక్క నిజమైన శక్తి, నీ యొక్క నిజమైన బలం, నీ యొక్క నిజమైన స్టామినా ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి నువ్వు డిస్కనెక్ట్ అయిపోతావు, నువ్వు విడిపడిపోతావు. నువ్వు ఎంతసేపు ఇంకా ఆ కల్పిత ప్రపంచం, మనం అనుకున్నాం కదా, ఇట్స్ ఎ ఫిటీషియస్ వరల్డ్. ఆ ఫిటీషియస్ వరల్డ్లో కల్పనా ప్రపంచంలో మనం బతుకుతూ ఉంటాం. నాకంటే గొప్ప లేడు, నేను పెద్ద ఇది, నేను అది, నేనేం చెప్పినా నేనేం చేసినా నడుస్తుంది, నా అందరూ వింటారు, నేను చెప్పినట్టు వింటారు, నేను చెప్పినట్టు అనేది దాంట్లో మనం బతుకుతూ ఉంటాం అనమాట. సో దే డీపర్ సెల్ఫ్ రూటెడ్ ఇన్ బీయింగ్. అందువల్ల ఆ లోపల మనకు మనం బీయింగ్ అంటే ఈ మన లోపల ఉన్న మనస్తత్వం, మన మనస్సు, ఆత్మ ఏదైనా దాన్ని ఆ లోపలికి సెల్ఫ్ రూటెడ్, మనకంతటా మనం ఎక్కడో పాతుకుపోయి వేళ్ళు అనుకున్న దాన్ని వదిలేసి మనం ఏం చేస్తాం, విల్ హ్యావ్ ఫియర్ యాజ్ దైర్ కాన్స్టెంట్ కంపానియన్. మనతో మన ఆత్మ మనతో ప్రయాణం చేయాల్సింది పోయి మనము భయాన్ని మన తోడుగా ఉంచుకుంటాం. మనతో ఎప్పుడు భయం మనతోనే ఉంటుంది అనమాట. కానీ మనతో ఉండాల్సింది ఏంటి, మన యొక్క ఎరుక, మన కాన్షియస్నెస్, మన అవేర్నెస్, మన ఆత్మ, మన లోపల చూసుకొని మనస్సు, ఇది మనతో ఉండాలి. దాని బదులుగా మనము మన మీద ఆపాదించుకున్నటువంటి ఈగో అనండి, యాంగ్రీ అనండి, కోపం అనండి, లేకపోతే ఈ భయం అనండి, వీటి కింద వీటితో మనం కవర్ అయిపోతాం అనమాట, మనల్ని కప్పేసుకుంటాం అనమాట. The number of people who have gone beyond mind is at extremely small. ఇప్పుడు యాక్చువల్గా మనం కనుక చూస్తే ఈ బియాండ్ మైండ్, మనసు, ఈ మైండ్ పవర్లో నుంచి బయటకు వచ్చేసి నేను అని నన్ను నేను తెలుసుకుని, అంటే నా ఆత్మని నేను తెలుసుకొని, ఆత్మ దర్శనం చేసుకొని, నేను ఆత్మను, నా ఆత్మ ఇది అని చెప్పి తెలుసుకుని ఉండేవాళ్ళు, ఆ మైండ్ నుంచి దాటి బయటకు వచ్చి తెలుసుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా చాలా కొద్దిమంది ఉన్నారు. So you can assume that virtually everyone you meet or know lives in the state of fear. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మనం కలిసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, అందరూ మన చుట్టూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ భయం అనే దాంట్లోనే బతుకుతున్నారు. ప్రతివాడికి భయం ఉంటుంది. పవర్లో ఉన్నవాడికి పవర్ పోతుందేమో భయం ఉంటుంది, మినిస్ట్రీలో ఉన్నవాడు మినిస్ట్రీ పోతుందేమో భయం ఉంటుంది, ఎమ్మెల్యే అయినాడికి మళ్ళీ గెలవలేమో అని భయం ఉంటుంది, లేకపోతే రాజకీయాల్లో ఉన్నవాడికి ఎవరి దగ్గరికైనా పైకి వెళ్ళండి, ప్రతి వాడికి ఉండే వాడి లెవెల్లో ఉండే భయాలు వాడికి ఉంటాయి. కింద వాడికి ఇప్పుడు దొరకకపోతే అట్లా అని భయం ఉంటుంది, అడుక్కునే వాడికి కొంచెం వచ్చింది ఇంకా రాలేదే అని భయం ఉంటుంది. ఈ విధంగా ఎవరికి వాళ్ళకి. సో ఓన్లీ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్ వేరీస్. దాని యొక్క ప్రభావం వాళ్ళ మనుషుని బట్టి మారుతూ ఉంటుందే తప్ప భయం అనేది అందరికీ కామనే. It fluctuates between anxiety and dread at one end of the scale and a vague, unease and distant sense of threat at the other. ఈ భయం అనేది, ఈ ఆత్మ అనేది, ఈ మైండ్ అనేది ఒక త్రాసును కనుక తీసుకుంటే అది ఇటు అటు తిరుగుతుంది. ఏంటి, ఒకవైపు ఏమో యాంగ్జైటీ అండ్ డ్రెడ్, ఒకవైపు యాంగ్జైటీ, ఆతృత, మనకేమైపోద్దు, ఎట్లుంటుందో అనేది, ఒక పక్కన అయిపోద్దేమో ఈ ప్రపంచం అంతా అనేది ఒక పక్కన ఉంటే, రెండో పక్క త్రాసులో ఏముంటుందంటే వేగ్, అనీజ్ అండ్ డిస్టెంట్ సెన్స్ ఆఫ్ థ్రెట్. వేగ్గా ఉంటుంది, అస్పష్టంగా ఉంటుంది, ఏముంటుందో తెలియదు. అనీజీనెస్, అసహనంగా ఉంటుంది, ఏంటోలాగా ఉంటుంది. అండ్ డిస్టెంట్ సెన్స్ ఆఫ్ థ్రెట్, ఏదో ఒకరి నుంచి మనకి అక్కడి నుంచి ఏదో ప్రమాదం పొంచి ఉందేమో అనేటువంటిది ఒక త్రాసులో కనుక మనం త్రాసు తీసుకుంటే ఈ మైండ్ అనేది ఈ రెండు విధాలుగా ఎలాడుతుంది, అటు ఇటు అటు పైకి కావచ్చు, కింద కావచ్చు, సందర్భాన్ని బట్టి. మోస్ట్ పీపుల్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ ఓన్లీ వెన్ ఇట్ టేక్స్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ మోర్ యాక్యూట్ ఫార్మ్స్.
మనకి ఇది ఎప్పుడు తెలుస్తుంది? మోస్ట్ పీపుల్ దీని గురించి మనకి ఎటు తూగుతుంది త్రాస్ అనేది మనం యాక్యూట్ ఫార్మ్స్ అంటే ఆ భయం అతి ఎక్కువ భయం వేసినప్పుడు, లేకపోతే ఎక్కువ మన మీద యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు, వీటిలో ఉన్నప్పుడు మనం వీటి వల్ల కప్పబడి ఉన్నాం అనేది మనకి తెలుస్తుంది అనమాట, సీరియస్ ఫామ్ తీసుకున్నప్పుడు. సో ఇక్కడికి అది భయం గురించి ఏంటి అనేది ఇక్కడికి అయిపోయింది. విల్ గో టు నెక్స్ట్ హెడింగ్. చదవండి. వినిపిస్తుందా సార్? చాలా తక్కువలో వినిపిస్తోంది. మొదటి నుంచి అట్లే ఉన్నారు. సార్ చూస్తాం. చదువుతున్నారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు బాగానే ఉంది. The ego search for wholeness. Another aspect of the emotional pain that is an intrinsic part of the egoic mind is a deep-seated sense of lack or incompleteness, of not being whole. In some people, this is conscious, in others, unconscious. If it is conscious, it manifests as the unsettling and constant feeling of not being worth or good enough. If it is unconscious, it will only be felt indirectly as an intense craving, wanting, and needing. In either case, people will often enter into a compulsive pursuit of ego gratification and things to identify with in order to fill this hole they feel within. So they strive after positions, money, success, power, recognition, or a special relationship, basically, so that they can feel better about themselves, feel more complete. But even when they attain all these things, they soon find that the hole is still there, that it is bottomless. Then they are really in trouble because they can't delude themselves anymore. Well, they can undo, but it gets more difficult. So ego search for wholeness. Wholeness అంటే కంప్లీట్నెస్. పూర్తిగా ఎక్కడ ఏమి అతుకులు బతుకులు లేకుండా హోల్నెస్, ఆ కంప్లీట్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎమోషనల్ పెయిన్ దట్ ఈస్ an intrinsic part of the egoistic mind. ఈ ఎమోషనల్ పెయిన్ గురించి ఇంకోటి ఏంటంటే ఎగోయిస్టిక్ మైండ్. ఈ ఎమోషనల్ పెయిన్ అనేది మన ఈ ఎగోయిస్టిక్ మైండ్, ఈ అహంకారంతో కూడినటువంటి మైండ్లో ఒక లోపల ఒక భాగం అన్నమాట, ఇంట్రిన్సిక్ పార్ట్. అంతర్గతంగా దాంట్లో ఈగోయిస్టిక్ మైండ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈజ్ ఎ డీప్ సీటెడ్ సెన్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్, ఆఫ్ నాట్ బీయింగ్ హోల్. అది ఇన్కంప్లీట్నెస్, అసంపూర్తిగా ఉన్నట్టుగా, ఎక్కడో పూర్తిగా కాకుండా మనం సగం చేసి వదిలేసిన బాపతిలో ఎక్కడో అది అలా ఉండిపోద్ది అనమాట. ఇన్ సమ్ పీపుల్ దిస్ ఇస్ కాన్షియస్నెస్, ఇన్ అదర్స్ అన్కాన్షియస్నెస్. కొంతమందిలో ఇది సగంలోనే ఉండిపోయింది అనేది కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ కాన్షియస్,
ఇట్ మేనిఫెస్ట్ యాజ్ ది అన్సెట్లింగ్ అండ్ కాన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ వర్తీ ఆర్ గుడ్. సపోజ్ ఇది సగంలో ఉండిపోయింది, అసంపూర్తిగా మనం ఉండింది, ఈ ఎత్తుకులాట అనేది మనకు పూర్తిగా దాని గురించి తెలియట్లేదు, ఆ హోల్నెస్ అనేది రావట్లేదు అనేది కనుక మనకు కాన్షియస్ అయితే అదేమవుతుంది, ఇట్ మేనిఫెస్ట్ యాజ్ ది అన్సెట్లింగ్ అండ్ కాన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ వర్ది ఆర్ గుడ్ అని. అది ఏ విధంగా మనసులో పిక్తా ఉంటుంది అంటే, నేను వర్ది, ఈ పనికి దీనికి నేను తగిన వాడిని కాదేమో, నేను మంచివాడిని కాదేమో, ఎంతవరకు ఎంత మంచిగా ఉండాలో అంత మంచిగా నేను ఉండలేదేమో, ఇవన్నీ లోపల అన్సెట్లింగ్ కాన్స్టెంట్ ఈ ఫీలింగ్స్ అట్లా ఎప్పుడు ఊగుతూ ఉంటాయి. ఎప్పుడు మన మనసు ఎప్పుడు నేను పూర్తిగా నన్ను నేను గుర్తించుకోలేకపోయానంటే నేను దానికి పనికిరాని వాడినేమో, లేకపోతే నేను అంత తెలివితేటలు నాకు లేవేమో, నేను దానికి సరిపడ తూగలేదేమో అనేటువంటి ఒక కాన్షియస్నెస్లో ఇట్లా వస్తాను. అన్కాన్షియస్నెస్లో ఏమవుద్ది, తెలియనితనంలో ఇట్ ఓన్లీ బి ఫెల్ట్ ఇండైరెక్ట్లీ యాజ్ అన్ ఇంటెన్స్ క్రేవింగ్ వెయిటింగ్ అండ్ నీడ్. రెండో వైపు అసలు మనకేం తెలియదు, మనం ఆ మైండ్ కంట్రోల్ ఉండిపోయాం కాబట్టి మనకి ఎంతసేపు ఏమవుతుందంటే ఇండైరెక్ట్గానే అనిపిస్తుంది. ఇంటెన్స్ క్రేవింగ్, ఇదేదో చేయాలి 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 అని వాంటింగ్, కోరుకోవటం, ఆ నీడింగ్, అవసరం పడటం, ఇది నాకు అవసరం, నాకు కావాలనుకోవటం, కోరుకోవటం, లేకపోతే మనం దాని గురించి క్రేవింగ్, ఆలోచించటం, ఈ విధంగా జరుగుతుంది. ఇన్ ఐదర్ కేస్ people will often enter into a compulsive pursuit of ego gratification and things to identify with in order to fill this hole they feel within. ఏ విధమైన కాన్షియస్నెస్ అయినా అన్కాన్షియస్నెస్ అయినా నువ్వు పూర్తిగా నీ మనసు నువ్వు నీ మనసుని మా ఆత్మని నువ్వు తెలుసుకోలేకపోతే ఏం జరుగుద్ది? ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, విల్ ఆఫెన్ ఎంటర్ ఇంటూ ఎ కంపల్సివ్ పర్సూట్ ఆఫ్ ఎగో గ్రాటిఫికేషన్. ఈ అహాన్ని తృప్తిపరచటం అనే దాని కింద వాళ్ళు ఎంతసేపు దాని కింద ఆ పనిలోనే ఉంటారన్నమాట. ఇంకా ఈ అహాన్ని తీసేద్దాము, ఈ తొడుగుని తీసేస్తే మనం ఏంటో తెలుస్తుంది అనేటువంటి ఆలోచన రాదు. ఓ ఇదే మనం చేసేది, ఇది కరెక్ట్ కాబట్టి మనం ఈ వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పి మనం దాంట్లో పరిగెడతా ఉంటాం. అండ్ థింగ్స్ టు ఐడెంటిఫై విత్ ఇన్ ఆర్డర్ టు ఫిల్ దిస్ హోల్ దే ఫీల్ విత్. ఇప్పుడు మనం అసంపూర్తిగా మిగిలిపోయింది, అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాలని మనం ఏం చేస్తామంటే అప్పుడు థింగ్స్ టు ఐడెంటిఫై విత్ ఇన్ ఆర్డర్ టు ఫిల్ దిస్ హోల్ దే ఫీల్ విత్ ఇన్. మన లోపల ఉన్న మన ఆ అసంపూర్తిని, ఆ రంధ్రాన్ని పూడ్చుకోవటానికి మనం ఏవేవో చేస్తుంటాం. మనకు సంతోషము, తృప్తి అనే రెండు విషయాలు. సంతోషం అనేది తాత్కాలికం, తృప్తి అనేది మనకున్న దాంతో సంతృప్తి పడటం, దాన్ని తృప్తి. అలా కాకుండా మనం ఆనందం అనేది ఒకటి ఉంది, అది మన లోపల నుంచి ఈ తేడాలు ఉన్నాయి మనకి. సో మనం ఏం చేస్తాము, ఈ లోపల ఉన్న అసంపూర్తిగా ఉన్న దాన్ని పూర్తి చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఎవరైనా కానీ సో దే స్ట్రైవ్ ఆఫ్టర్ పొజిషన్స్, మనీ, సక్సెస్, పవర్, రికగ్నిషన్ ఆర్ ఏ స్పెషల్ రిలేషన్షిప్. మనలో ఏదో అసంపూర్తిగా ఉంది, మనం మిగిలిపోయింది, దానికంటే మనం పూర్తి చేయాలి. మనం ఏం చేస్తాం, మనం వస్తువులు కొనుక్కొచ్చి ఇంటి నిండా నింపటము, లేకపోతే డబ్బు సంపాదించడానికి పరిగెత్తటము, లేకపోతే విజయం వెనకాల పరిగెత్తటము, లేకపోతే పవర్, శక్తి గురించి మాట్లాడటము, లేదా గుర్తింపు కోసం పారాటము, లేకపోతే ఏదో ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఎవరితో ఉన్న ప్రత్యేక బాంధవ్యాన్ని ఏర్పరచుకోవటము, ఇట్లా వాటి వెనకాల పరిగెడతాం. మనం అనుకుంటాం, ఇప్పుడు ఏం చేస్తాం, మనం అసంతృప్తిగా ఉంది, జీవితం బోరు కొడుతుంది, చీయే అని చెప్పేసి కొత్త కారు కొనుక్కొచ్చుకున్నాం. కొనాలగిన తర్వాత అది పోయింది, మళ్ళీ అసంతృప్తి మళ్ళీ మొదలైంది. ఇది కాదు మనకు కావాల్సింది వేరే ఏదో ఉంది, సరే బాగా డబ్బు సంపాదించాలి అని చెప్పి డబ్బు సంపాదించడానికి వెనకాల పరిగెడతాం. అదే అయిన తర్వాత కొన్నాళ్ళకి ఇది డబ్బు సంపాదించిన దాన్ని విసుగు పుట్టింది. ఇప్పుడు సక్సెస్, మనం విజయం సాధించాం, మన 10 మందికి తెలియాలి అని దాని వెనకాల పరిగెడతాం. అది అయిపోయింది. ఇంకా మనం గుర్తించాలంటే ఏం చేయాలి జనం, మనం ఏదో ఎమ్మెల్యేనో, ఎంపీనో, మన మినిస్టరో ఏదో అయితే మనం ఇంకా బాగా గుర్తిస్తారు. సరే దాని వెనకాల అయిపోయింది. మనం ఇవన్నీ కాదు, మనం ఎవరో ఒకరు, అంటే ఆడమగాని కాదు, మన మనసుకు నచ్చిన వాళ్ళతో ఎవరితో అయినా ఒక స్పెషల్ రిలేషన్షిప్, ఒక ప్రత్యేకమైన బంధాన్ని మనం ఏర్పరచుకుంటే, బలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంది అంటే
మనలోనే ఉంచుకుని మనము దీనికోసం చుట్టూ వెతుకుతుంటాం అన్నమాట. మనం ఏది ఆ ఆ హోల్ మనకి అసంపూర్తిగా ఉన్నటువంటి దాంట్లో ఆ పడిన రంధ్రాన్ని పూడ్చడానికి వీటన్నిటితో ప్రయత్నం చేస్తాం అన్నమాట. బేసికలీ సో దాట్ దే కెన్ ఫీల్ బెటర్ అబౌట్ దెమ్. ఇవన్నీ ఏంటంటే మన గురించి మనము బాగా ఫీల్ అవటానికి, బెటర్గా ఫీల్ అవటానికి, "ఆయా, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నేను తృప్తిగా ఉన్నాను, నాకేం." కానీ యాక్చువల్గా మనసులో అసంతృప్తి ఉంటుంది కొన్నాళ్ళకి. తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. సో ఫీల్ బెటర్ అబౌట్ దెమ్ సెల్స్, ఫీల్ మోర్ కంప్లీట్. వాళ్ళ గురించి వాళ్ళు, నేను చాలా బాగున్నాను, నాకు ఇవన్నీ ఉన్నాయి, సో నా జీవితంలో అసంపూర్తత్వం అనేది ఏం లేదు, నేను పూర్తిగా ఉన్నాను, నేను కంప్లీట్ పర్సన్ని అని చెప్పి అనుకుంటాం జరుగుతుంది అన్నమాట. రేమండ్స్ వాళ్ళది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, గుర్తించారు ఎవరైనా? హలో, చెప్పండి సార్. అది రేమండ్స్ రేమండ్ సూట్ గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అంటే గుర్తు రావట్లేదు, చూసాము. అవి కంప్లీట్గా మొత్తం అంతా సూట్ వేసుకొని, చేతిలో కర్ర పట్టుకొని, పైనుంచి కింద దాకా ఒక ఫుల్లీ డెకరేటెడ్ పర్సన్ వేసి పక్కన ది కంప్లీట్ మ్యాన్ అని రాస్తాడు. అవును, చూసాం సార్. అంటే ది కంప్లీట్ మ్యాన్ అంటే వీడు పూర్తి ఈ డ్రెస్లో మనిషి పూర్తిగా ఆకారాన్ని మనం అన్ని విధాలుగా అలంకరించి నిలబెట్టాము. కంప్లీట్నెస్ వాడు చెప్పేది పైకి మనం చూసే వాళ్ళకి డ్రెస్ గురించి కనిపిస్తుంది. కంప్లీట్, అందుకనే యంగ్ మ్యాన్ పెట్టాడు, ఓల్డ్ మ్యాన్ పెడతాడు. కంప్లీట్ యూనిఫామ్ కోటు సూట్ వేసినప్పుడు ఒక యువకుడు మంచి ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న కుర్రాన్ని పెడితే అది ఇంప్రెసివ్గా ఉంటుంది కదా. అవును. కానీ అక్కడ సీనియర్ పర్సన్ పెడతారు, ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఆ ఏజ్లో ఉన్నాడు. ఎందుకు? ది కంప్లీట్ మ్యాన్. ఈ పై అర్థమేమో నీ వేషం ద్వారా నువ్వు కంప్లీట్ అయ్యావని చెప్తే, అంతరార్థం దాంట్లో ఏంటంటే నువ్వు పూర్తి మనిషి ఎప్పుడయ్యావు అంటే నిన్ను నువ్వు ఎరుకపరుచుకుని నువ్వు తెలుసుకున్నావు, నీ ఆత్మజ్ఞానాన్ని పొందావు, అందుకని యూఆర్ ఏ కంప్లీట్ మ్యాన్ అని చెప్పి పెడతా. చూడండి, యాడ్లో కూడా ఎన్ని మీనింగ్స్ ఉంటాయి. అవునవును. అది ది కంప్లీట్ మ్యాన్ అనమాట. ఇక్కడ కూడా ఇట్లాగే మనం ఏం చేస్తాము, ది కంప్లీట్ మనం డ్రెస్ వేసుకొని మంచిగా అటు ఇటు సీట్లో తిరిగి మంచి పెద్ద పెద్ద కార్లో తిరిగితే, అబ్బా నేను అన్ని సాధించేశాను, ఈ జీవితంలో నాకేమి లేదు అని చెప్పి మనం అనుకుంటాం. మా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు పక్కన, నా పక్క రోడ్లో ఉంటారు. ఏ భార్య అయినా నా భర్త నాకు కావాల్సిన అన్ని ఇచ్చాడు, నాకు ఇంక నేను నా భర్త నుంచి నేను ఆశించేది ఏమి లేదు, నేను తృప్తిగా ఉన్నానని చెప్పే భార్య ఎవరైనా ఉన్నారా? మన ఇక్కడున్న 8 మంది 10 మంది అయినా సరే, 9 మంది ఉన్నాం, నన్ను వదిలేయండి, 8 మంది. ఈ 8 మంది అందరూ ఆడాలనే ఉంది. అవును సార్. అందరూ ఆడాలనే ఉన్నారు. ఎవరైనా ఎస్, నా భర్త నాకు అన్ని ఇచ్చాడు, నేను ఆయన నుంచి ఆశించేది ఏమి లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? అంటే అది డిపెండ్స్ కదా సార్, అది అంటే ఏదైనా కొంతమంది. కానీ లేదు సార్, నేనైతే లేను. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను కూడా లేదు సార్. ఉమ్, ఎవరికే ఉండదండి, ఏదో ఒకటి వచ్చేటప్పుడు ఇంకోటి కావాలని అలాగే ఆశ ఉంటానే ఉంటది, ఆడవాళ్ళకి ఆశ కా- లేకుండా. అవును, నాకు ఇది అక్కర్లేదు, ఇంకా మా ఆయన నుంచి నేనేం ఆశించట్లేదు, నాకు కావాల్సినవన్నీ ఇచ్చాడు నాకు, కాబట్టి నేను తృప్తిగా ఉన్నాను అని చెప్పేవాడు. వేణి గారు, సత్య గారు, రమాదేవి గారు, తప్పే లేదు ఇందులో, అందరికీ ఉంటుంది, చెప్పండి అవునా కదా అని. ఉమ్? హలో.
ధనలక్ష్మి గారు, సుకన్య, అది ఇచ్చారు ఇవ్వలేదు అన్నదే తృప్తి పడి మనసు మీద ఆధారపడి ఉంటదండి. మనం ఇచ్చి ఇప్పుడు మనకు ఉందా, తృప్తి ఉండదండి జీవితానికి. మనకు ఉందా, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉందా? ఎన్ని ఇచ్చినా తృప్తి కలగాలండి. అది పెళ్ళయిన దగ్గర నుంచి చాలా అన్యోన్యంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని బాగా ప్రేమతో ఉన్న వాళ్ళకి మా ఆయన చాలా కష్టపడి ఇది ఇచ్చారు ఇంక చాలు ఇంక ఇక్కడి నుంచి ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు, అలా ఉందా చేసే లేదా? వాళ్ళు నూటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి అలాంటి ఇక్కడ భర్తలు. అవన్నీ వదిలేండి, మీకు ఉందా లేదా? నాకు ఉందనుకోండి. ఓ ఓ ఆయన కష్టాలను చూసి ఇంకా మా జీవితంలో ఇంకా చాలు నాకు అన్నీ ఉన్నాయి ఇంకేమి ఇవ్వకపోయినా పర్వాలేదని ఉందండి. సర్దుకుపోవటం అది ఆ అట్లా అన్నీ కాదు. ఉంది. ఇవ్వాల్సింది ఏమీ లేదు, అన్ని ఇచ్చారు. ఇంకెవరు ఆయన ఆరోగ్యంగా ఉంటే చాలు అని ఉందండి నాకు. ఇంకేమి కావాల్సిన కోరికలు ఏమీ లేవండి, అన్నీ వచ్చేసింది. మీకు ఉన్న కోరికలన్నీ తీర్చేసి అమ్మయ్య ఇక మా ఆయన దగ్గర నుంచి నేనేం ఆశించట్లేదని మీరు చెప్తారా? అవునండి. రైట్, ఓకే. ఇంకా లేదు సార్. ఉమ్, లేదు సార్, మేము చెప్పలేము సార్ ఇంకా. ఇంకా సత్య, వేణి గారు, తప్పేం లేదు ఇందులో. మనం మన మానసిక స్థితి ఎక్కడుంది అని తెలుసుకోవటం కోసం ఇది. ఆవిడ చెప్తుంది, మొట్టమొదటిసారి విన్నా నేను ఒక ఆవిడ చెప్పటం, మా ఆయన నాకు అన్నీ ఇచ్చారండి, నేను ఆయన నుంచి ఇంకేం కోరుకోవట్లేదు, ఐఆమ్ ఫుల్లీ హ్యాపీ అని చెప్పింది. నా ఒక్కదాన్ని విన్నానని. ఇప్పుడు ధనలక్ష్మి గారు, ఆయన అందరూ మీకు కంగ్రాచులేట్ చేశాం, ఎందుకంటే అది ఒక పెద్ద విజయం. భార్య నాకేం అక్కర్లేదు, మా ఆయన నాకు అన్నీ ఇచ్చాడు, నేను ఆయన నుంచి ఏం ఆశించట్లేదు అని చెప్పేంత వరకు నువ్వు చేసావు అంటే అది గొప్ప విజయం. అది మనం ఇవన్నిటి నుంచి మనం నింపుకోవటానికి చేసే ప్రయత్నం ఏదైతే అంత ప్రయత్నం చేసి మనం ఎస్ నేను సంపూర్ణంగా ఉన్నాను అని మనం ఫీల్ అవుతుంటాం. బట్ ఈవెన్ వెన్ దే అటెండ్ ఆల్ ద థింగ్స్ దే సూన్ ఫైండ్ దట్ ద హోల్ ఇస్ స్టిల్ దేర్. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా లోపల మనసులో ఎక్కడో లేమి కొలత వెలితి కనిపిస్తానే ఉంటుంది. దెన్ దే ఆర్ రియలీ ఇన్ ట్రబుల్. ఎప్పుడైతే అది బాటమ్ లెస్ అనమాట, ఆ కోరిక కనిపించడం అనేది దానికి అడుగు అనేది ఉండదు. అడుగు లేకపోతే ఏమవుద్ది, మనం ఎన్ని పోసినా ఏమవుద్ది, అడుగు లేకపోతే వెళ్ళిపోతూనే ఉంటాయి. అది జరుగుద్ది అనమాట. దెన్ ద రియలీ ఇన్ ట్రబుల్. వాళ్ళు ఇంకా చాలా కష్టంలో ఉన్నట్టు, బికాస్ దే కెనాట్ డెల్యూడ్ దెమ్సెల్వ్స్ ఎనీమోర్. ఇంకా వాళ్ళు దాంట్లో నుంచి ఎప్పటికీ బయటికి రాలేరు, దాంట్లో నుంచి బయటికి తీసుకురారు. వాళ్ళు దే కెన్ డూ అండ్ దే కెన్ అండ్ చేయొచ్చు, చేయగలరు ఎప్పుడు, బట్ ఇట్ గెట్స్ మోర్ డిఫికల్ట్. అది ఇంకా దాంట్లో నుంచి బయటికి రావటం, ఆ హోల్లో నుంచి బయటికి రావటం అనేది ఇంకా చాలా కష్టమైన విషయం. మనం ఇప్పుడు ఏంటంటే మనం చేసే దాంట్లో ఇందులో మన తృప్తి అనేది మానసికమైనటువంటి, ఎప్పుడైతే ఆశలు లేవు ఏదున్నా తృప్తిగానే ఉంటుంది. ఆ తృప్తి అనేది లేనప్పుడు ఆ హోల్ అనేది, ఆ రంధ్రాన్ని మనం పూడ్చుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇప్పుడు సరే పేర్లు ఎవరెవరో వాడేస్తారు, బట్ జనరల్గా వచ్చి ఇది యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ రిచ్ పర్సన్ గురించి చెప్పింది అనమాట. మన వాళ్ళు కాదు, దాన్ని టాటా గారికి వాడారు, ఇంకా ఎవరెవరికో వాడారు, అందరికీను పేర్లు. అదేం చేస్తాడు, అతనికి చాలా డబ్బు ఉంటుంది, రాక్ఫెల్లర్ లాగా. ఆయనకి ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక అసంపూర్తి భావం అనేది ఉండేది. ఏదో చేయాలి, ఏదో మిగిలిపోయింది అనే తృప్తి లేదు ఆయనకి, ఎన్ని కోట్లు సంపాదించి ఎన్ని చేసినా. తర్వాత ఒక ఆర్ఫనేజ్కి ఏదో ఇవ్వాల్సి, అందుకే అంత చదివే ఉంటారు ఈ స్టోరీ, మళ్ళీ ఒకసారి జస్ట్
రిఫ్రెష్ చేసుకున్నాం. ఆర్ఫనైజ్ ఒక ఫ్రెండ్ ఎవరో వచ్చి వీళ్ళకి ఆర్ఫనైజ్ వాళ్ళకి ఇక్కడ ఉంది, దీనికి కొంచెం నువ్వు దానం చెయ్యి అని అడుగుతాడు. సరేలే $10,000 కదా ఇచ్చేది అని చెప్పి $1,000 $2,000 ఇస్తానంటాడు. కాదు, వీళ్ళందరూ అవిటి వాళ్ళు, వాళ్ళందరికీ చక్రాల కుర్చీలో ఏదో ఇవ్వాలి అది అని చెప్తాడు. అది కావాల్సిన నెసిటీస్. సరే అలానే కొనేసి ఇచ్చేయని చెప్తాను. డబ్బులు ఇస్తాను, కొనేసి ఇచ్చేయి, అయిపోద్ది నాకు అంటే. లేదు, నువ్వు కూడా రావాలి అని. సరే వాడు కూడా వెళ్తాడు, ఆయన కూడా వెళ్తాడు. ఆ టైంలో వీళ్ళందరికీ పంచిపెడతాడు. అప్పుడు ఆయనకి తెలుస్తుంది, ఓ ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు ఇంత అటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు అని చెప్పి తెలిసిన తర్వాత, వీళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత ఆయనకు ఒక తృప్తి వస్తుంది మనిషి. ఆయన తృప్తి, ఇవాళ ఏదో నేను చాలా మందికి సహాయం చేశాను అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. వస్తుంటే ఒక పిల్లడు చేపట్టు, ఏం కావాలని అడుగుతాడు. ఈయన ఏం లేదు, నీ ఫేస్ చూడాలి నేను దగ్గర నుంచి, నీ ముఖం చూపించు. సరే దగ్గర నుంచి ముఖం చూపిస్తాను. ఎందుకు? నేను రేపు స్వర్గంలో పోయిన తర్వాత నేను నిన్ను అక్కడ చూసినప్పుడు నేను నిన్ను గుర్తుపట్టాలి కదా. నువ్వు నాకు సహాయం చేసావు, ఇది ఇచ్చి, మరి నేను గుర్తుపట్టకపోతే నేను మర్చిపోకూడదు కదా నాకు చేసిన సహాయాన్ని. అందుకని నేను గుర్తుపట్టాలి కాబట్టి నీ ఫేస్ ఉంటే రేపు మనం అక్కడ కలిసినప్పుడు వేరే లోకంలో అక్కడ నేను నిన్ను చూస్తాను, నీకు అక్కడ కూడా నేను గ్రాటిట్యూడ్ చూపిస్తాను అని చెప్పి పిల్లాడు చెప్పి. అది విన్నాక ఈ మనిషి, ఈ మూడు చాలా మనిషిలో ఎక్కడో లోపల నుంచి ఆ తన్నుకు వస్తుంది అన్నమాట. ఆత్మ లోపల నుంచి, మనసు లోపల నుంచి ఎక్కడో తన్నుకు వస్తుంది. ఆ తన్నుకు వచ్చిన తర్వాత ఇంకా కథ అంతా మొదలవుతుంది. ఇంకా ఆయన దాన ధర్మాలు, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఇవన్నీ వచ్చినాయి. అన్ని చెట్టు మొదలుపెట్టి ఈ ఫీలింగ్, ఈ ఫౌండ్ హ్యాపీనెస్. దాంట్లో ఆయనకి ఆనందం అనేది అక్కడ దొరికింది. ఇన్నాళ్ళుగా తనకి లేని మానసికంగా ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాను అని పడ్డ బాధ అక్కడ బయటపడింది. అక్కడి నుంచి క్లోజ్ అయిపోయింది. అదే మనకి క్రాక్ సినిమాన రవితేజ సినిమా ఉంది కదా, కిక్. ఆ కిక్ సినిమాలో అదే కదా వాడు చేస్తాడు, దొంగతనాలు చేసినా సరే పర్వాలేదు అని చెప్పి పూర్ పీపుల్ అందరికీ వాళ్ళందరికీ వైద్యం చేస్తుంటాడు కదా. ఈ ఫౌండ్ ఈజ్ కిక్ దేర్. కిక్ అంటే అక్కడ ఈ ఫౌండ్ ఈజ్ కంప్లీట్నెస్. తన యొక్క అర్థం పరమార్థం ఏంటనేది అక్కడ తనకి తెలిసిందనమాట. అంటే మనం ఎప్పుడైతే మన లోపల ఏదో ఎక్కడో అసంపూర్ణంగా ఉన్నాము, మనం పూర్తిగా కాలేదు అనుకున్నామో, దాన్ని వెతుక్కోవటానికి మనము ఈ బాహ్యమైనటువంటి సరదాలు కాకుండా నీ లోపల నువ్వు చూసుకుంటే, నీకు చేతనైన సహాయం నువ్వు చేసుకుంటే వెళ్తే నీకు నువ్వు గుర్తింపబడతావు. నువ్వు అప్పుడు యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ కంప్లీట్. నువ్వు హ్యాపీగా ఉంటావు. అది ఇక్కడికి వచ్చే సారాంశం. రికార్డింగ్ ఆపేసి మళ్ళీ చేద్దాం.